పిల్లల్లో ఏంటంటే వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడు, రోజు గ్రౌండ్కి వెళ్ళి కాసేపు ఆడతాడు, బాగా ఆడతాడు, అలసిపోయేలాగా ఆడతాడు. అప్పుడు ఏమవుతుంది, అతని ఆటల్లోని శ్వాస ఎక్కువ తీసుకుంటాడు. ఆటోమేటిక్గా శ్వాస ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన లంగ్స్ ఆ శ్వాస నుంచి వచ్చే ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని బ్లడ్లో కలిపి బాడీ అంతా ప్రతి నరానికి అందిలేగా అదే ఆ బ్లడ్ ద్వారానే బ్రెయిన్కి అందిలేక కూడా జరుగుతుంది అనమాట. ఏ పిల్లవాడైతే ఎక్కువ రోజు 1 గంట 2 గంటలు ఆడుకుంటాడో ఆ అబ్బాయి అరగంట చదివితే సరిపోతుందండి. అదే ఐడియల్గా కూర్చుని టీవీయో ఫోనో చూస్తా అస్సలు ప్లే గ్రౌండ్కి వెళ్ళకుండా ఎండలో ఆడకుండా ఎక్కువగా విశ్రాంతిగా కూర్చుని అటువంటి వాళ్ళు చదివారనుకోండి, వాళ్ళ బ్రెయిన్కి ఆక్సిజన్ పంపింగ్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇన్ జనరల్గా కామన్గా చెప్తున్నానండి. కొన్ని కేసుల్లో ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే ఏమీ ఆడకపోయినా ఏమీ చేయకపోయినా ఒక చోట కూర్చున్నా కూడా అలా చూసిన వెంటనే జ్ఞాపక శక్తి పెరిగిపోయి వాళ్ళు చక్కగా చదవడం కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కానీ జరుగుతుందండి.